హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ 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 ఎలా ఉందో తెలుసుగా. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో, ఎలాంటి హై ఎలివేషన్స్, ఎలాంటి పవర్ఫుల్ క్యారెక్టరు, ఒక రకంగా ఒక హైలీ యాక్షన్ సీన్స్లో పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారో అలా 4-5 కొన్ని సీన్స్ అలా పెట్టి అలా వాక్తో సినిమా 400 కోట్లు కొట్టింది. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎందుకు ఇది పెట్టాను వెనకాలంటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఇది చాలామందికి చాలా దగ్గర చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ బ్యానర్ని చాలా ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాలో ఆయన కూడా ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయినటువంటి ఈ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆ తర్వాత నితిన్ హీరోగా ఒక సినిమా తీశారు. తన అభిమాని హీరోగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్గా మారి ఆ సినిమాని నిర్మించారు. 3వ సినిమా ఏంటంటే దాని దగ్గరికే వస్తున్నా, అదే OG2. ఇది సుజిత్ డైరెక్టర్గా ఓజీ సినిమా ఎలాంటి అరాచకాన్ని సృష్టించిందో, ఎలాంటి చరిత్రను తిరగరాసిందో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. థియేటర్లో తగలబడిపోతాయేమో అనుకునేటువంటి రేంజ్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని దేశం కాదు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తం చేసింది. అలాంటి ఓజీ సినిమాకి ఒక అభిమాని డైరెక్టర్గా మారి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో, ఒక దైవంగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి క్యారెక్టర్లో చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. అరాచకాన్ని మీనింగే మార్చాడని చెప్పాలి. ఏమన్నా సినిమానా, ఏమన్నానా, అలాంటి వ్యక్తి పార్ట్ 2కి దాంట్లో ఇచ్చిన హైప్ మామూలుగా లేదు. దానికి సంబంధించినటువంటి అప్డేటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద 3వ సినిమాగా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారే ప్రొడ్యూసర్గా దానికి మారబోతున్నట్టుగా న్యూ ఫేస్ ఇన్ శ్రీ పవన్ కళ్యాణ్స్ అని చెప్పేసి మార్షల్ ఆర్ట్స్ జర్నీ 7వ తారీఖు ఒక బిగ్ అప్డేట్ ఉందని చెప్పేసి ఈ నెల ఇచ్చినటువంటి లోగో అనమాట ఇది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి సంబంధించి ఎంత ఎఫెక్ట్ పెట్టారో. ఎప్పుడు ఏ సినిమాకి చేయనటువంటి ప్రమోషన్స్ కూడా ఆ సినిమా కోసం ప్రత్యేకంగా చేశారు. ఎందుకంటే ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అలాంటిది, ఆ ఫ్యాన్ బాయ్ ఇచ్చినటువంటి కిక్ అలాంటిది. అలాంటి ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం పెట్టేయటమే కాదు, సినిమా ఒక రేంజ్లో చిత్రీకరించాడు. ఆఖరికి తన ఇష్టంగా కొనుక్కున్నటువంటి రేంజ్ రోవర్ కార్ని కూడా అమ్మేసి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా జపాన్ షూటింగ్ కోసం ఆ డబ్బులు వెచ్చించి షూటింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఆయన అభిమానులకి ఒక మధురానుభూతిగా ఇచ్చాడు. మరి అలాంటి దాని గురించి సెకండ్ పార్ట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనేది కొంత మీమాంసగా మారింది. ఎందుకంటే సుజిత్ గారికి ఆ డివివి ఎంటర్టైన్మెంట్స్కి కొంత గ్యాప్ వచ్చింది ఆ జపాన్ షెడ్యూల్కి సంబంధించింది అని చెప్పి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఒక కారు ఆయన కోసం కొని ఈఎంఐ పవన్ కళ్యాణ్ గారు కట్టుకుంటూ ఆయనకి గిఫ్ట్ ఇవ్వటం అనేది జరిగింది. అదే మనం చూసాం కూడా. అయితే మరి ఇంకెక్కడా కూడా ఇబ్బంది రాకూడదని ఈ సినిమా పార్ట్ 2 ఎవరు చిత్రీకరిస్తారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి ఈవెన్ సుజిత్ గారికి బాగా క్లోజ్గా ఉండేటువంటి యూవీ క్రియేషన్స్ వంశీ గారు కావచ్చు, ప్రమోద్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, వాళ్ళు కూడా ముందుకొచ్చి పార్ట్ 2ని మనమే ప్రొడ్యూస్ చేద్దాం, నువ్వే సినిమాని తీసుకో, యూనివర్స్గా ఏదైతే సాహోలో లింక్ కదిపావో ఆ లింక్ని అన్నీ కలిపి ఈ సినిమా పార్ట్ 2తో పాటు అలాగే సాహోకి సంబంధించినటువంటి దాంతో కూడా మనం లింక్ చేసి ఒక మంచి సినిమా తీద్దాం, నీకు నచ్చినట్టు సినిమాని నీకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తానని ఆయన కూడా హ్యాపీగా చెప్పారని తెలిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓకే చేద్దాం, నేను కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్గా ఉంటాను, నువ్వే ఈ సినిమాని నువ్వే చూడు అని చెప్పి అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ నువ్వు ఎలా తీయాలనుకుంటున్నావు అలా తీ, నువ్వు ఎలా చూపించాలనుకుంటున్నావు అలా చూపించు. అంతేకాదు చాలా చెప్పేశారు పార్ట్ 2 గురించి సుజిత్ గారు. ఒక రేంజ్లో హైప్ ఇచ్చి అలా తీసుకెళ్ళి ఒక ట్రాన్స్లో వదిలేశారు అంతే. ఎక్కడో సుభాష్ చంద్రబోస్తో జపాన్లో లింకులు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి ఏం చేశారు, అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు ఓజస్ గంభీర్ అనే వ్యక్తి అక్కడ ఏం చేశాడు,
ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి లింకులు ఏంటి, సాహో ప్రభాస్ గారితో ఉండేటువంటి సీన్స్ ఏంటి, అకీరానందంతో ఎంట్రీ గురించి కూడా అన్నీ కొన్ని హింట్ ఇచ్చి ఇవ్వనట్టుగా వదిలేశారు. అవన్నీ కూడా OG2లో ఉంటాయి అన్నారు. సో అంత గొప్పగా తీసినటువంటి డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందో, ఎలాంటి అరాచకం, ఎలాంటి ఐఫీస్టు, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో మనం చూసాం. జస్ట్ అలా చూపించి పవన్ కళ్యాణ్ గారిని 400 కోట్లు కొట్టేశాడండి. ఇంకా అలాంటిది దానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ గారిని అన్నిటిని లింక్ పెట్టి ఒక యూనివర్సిటీ నీ ఇష్టం కుమ్మే అంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు అందుకోసమే 3వ సినిమా తన అభిమాని కోసం, ఒకటి డైరెక్టర్గా మనందరికీ తెలుసు గబ్బర్ సింగ్ ఎలా తీశారో, తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ కోసం ఆయనే ప్రొడ్యూసర్గా మారి ఆ సినిమాని ఆయనే స్టోరీ రాసుకుని ఆయనే నిర్మించుకుని ఆయనే తీశారు బాబీ గారి డైరెక్షన్లో. 2వ సినిమా మనందరికీ తెలుసు, ఒక ఫ్యాన్ బాయ్ని హీరోగా పెట్టి సినిమా తీశారు. 3వ సినిమా ఫ్యాన్ బాయ్ని డైరెక్టర్గా పెట్టి ఆయన హీరోగా ఒక యూనివర్స్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు మీరు సంవత్సరానికి ఒక్కటి తీయండి సార్ చాలు. మీ సినిమా చూసేటువంటి అవకాశాన్ని దేశ సేవ కోసం, సమాజ సేవ కోసం మీరు ఉపయోగిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మీ సినిమా చూడడానికి చాలామంది ఒక సమాజ సేవగా భావిస్తారు. అందుకనే అలాగే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు నితిన్ గారితోనో ఇంకొకరితోనో అకిరా గారితోనో ఒక సినిమా అలా తీస్తే, అలా లాంచ్ చేసి వదిలివేస్తే అకిరానందన్ గారిని సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు మిగతా హీరోలతో చేస్తూ, దాంట్లో చిన్న కామియో రోల్స్ చేస్తూ మీరు ఒక్క సినిమా చేయండి చాలు హీరోగా. మీకోసం, మీరు చేసేటువంటి సేవ కోసం, దేశం కోసం, మీరు పెట్టినటువంటి పార్టీ కోసం, మీకు ఎప్పుడు అండగా ఉండటానికి ఈ సినిమా కోసం మేము డబ్బులు పెట్టి మేము ఎంజాయ్ చేస్తూ మీరు చేసేటువంటి ఎంతోమందికి ఆ సేవ కోసమైనా సరే సినిమా చూస్తాం. అది అదృష్టంగా భావిస్తాం. అదొక సమాజ సేవ కోసంగా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పవన్ కళ్యాణ్ గారికి దేశంలో ఎంతోమందికి ఇది గొప్ప అవకాశంగా భావించాలి. నిజంగా చెప్తున్నాను కదా, గొప్ప సినిమాలు తీసి మంచి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సమాజానికి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ బ్యానర్ ఇంకా బాగుండాలని కోరుకున్నాను.